9th class chapter 13 geometrical constructions exercise 13.2 13.1 ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో 13.2 కూడా ఈజీగా ఉంటుంది, సింపుల్ ఉంటుంది. నేను అన్నిటికీ కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఇస్తాను. ఫస్ట్ ఒకసారి చూడండి మీరు, తర్వాత మీరు కన్స్ట్రక్షన్ స్టెప్స్ రాసుకోండి. ఓకే, సో ఇక్కడ కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ ఏబిసి ఇన్ విచ్ BC is equal to 7 cm and angle B is equal to 75 degrees and AB plus AC is equal to 12 centimeters. ఇది మనకి ఇచ్చిన డైమెన్షన్స్. సో మనం ఏం చేయాలంటే ఒక ట్రయాంగిల్ని డ్రా చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డ్రా ద లైన్ సెగ్మెంట్ BC విత్ 7 centimeters. సో ఫస్ట్ BC తీసుకుందాం. BC 7 centimeter తీసుకుందాం. రైట్, ఇక్కడ 7 centimeter చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు BC లైన్ సెగ్మెంట్ విత్ 7 centimeters. ఓకే, దీని తర్వాత ప్రొట్రాక్టర్ తీసుకొని ప్రొట్రాక్టర్తోని యాంగిల్ B ఎంత ఇచ్చిండు, ఇక్కడ మనకు 75 degrees ఇచ్చిండు. సో 75 degrees ఇక్కడ నుండి తీసుకోండి. ఇగో 70, ఇగో 5 అంటే ఇక్కడ 75 degrees తోని ఒక రే కొట్టండి, రే డ్రా చేయండి. రైట్, సో ఈ రేని మనం ఏమనుకున్నాం, BX అనుకున్నాం. ఎంత ఇది యాంగిల్ 75 degrees. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంపాస్ తీసుకొని ఇక్కడ AB ప్లస్ AC ఈజ్ ఈక్వల్ 12 cm ఉంది. ఈ 12 cm మనము ఈ కంపాస్తోని 12 cm మెజర్ చేయండి. చేసి ఇగో B సెంటర్ యు కట్ ద ఆర్క్. సో ఈ పాయింట్ మనం ఏమనుకోవాలంటే D అనుకుందాం. అనుకొని ఈ Dని Cని జాయిన్ చేద్దాం. రైట్, సో జాయిన్ DC. దీని DCని జాయిన్ చేసిన తర్వాత DCని ఏం చేయాలంటే మనం బైసెక్ట్ చేయాలి. దీని బైసెక్షన్ అంటే ఏంది, మోర్ దాన్ హాఫ్ తీసుకోవాలి. మనం ఇక్కడ నుండి మోర్ దాన్ హాఫ్ తీసుకోండి. మోర్ దాన్ హాఫ్ తీసుకొని ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక ఆర్క్. రైట్, మళ్ళీ ఇక్కడ D పాయింట్ సెంటర్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్. రైట్, రెండు ఆర్క్స్ వేసినాక దీన్ని ఏం చేయాలి, ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేయండి. సో చేస్తే మనకు ఇక్కడ మిడ్ పాయింట్ వస్తుంది. అయితే ఈ లైన్ ఎక్కడ టచ్ అయింది, మనకి ఇక్కడ టచ్ అయింది. రైట్, ఈ పాయింట్ మనం ఏమనుకుందాం, A అనుకుందాం. రైట్, A ఎక్కడ టచ్ అయింది, BD మీద టచ్ అయింది. ఇప్పుడు Aని Cని జాయిన్ చేయండి. ఓకే, సో నౌ ABC ఈజ్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఓకే, ABC ఈజ్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఇప్పుడు మీరు కావాలంటే మెజర్ చేసుకోండి. AB ప్లస్ AC ఈజ్ ఈక్వల్ టు 12 cm వస్తుంది. దిస్ ఈజ్ ద ABC ఈజ్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఇక్కడ ఏం చేసినాం, మనం ఫస్ట్ AB డ్రా చేసినాం, తర్వాత BC విత్ యాంగిల్ 75 degrees. సో BCని AB ప్లస్ ACతో 12 cm తో ఇక్కడ ఒక పాయింట్ కట్ చేసినాం. పాయింట్ వచ్చింది, D వచ్చింది. Dని Cని జాయిన్ చేసి DCని బైసెక్ట్ చేసినాం. బైసెక్ట్ చేస్తే ఈ బైసెక్షన్ లైన్ BD లైన్ని ఎక్కడ A దగ్గర కట్ చేసింది. ఈ కటింగ్ పాయింట్ నుంచి ఇక్కడ దీన్ని జాయిన్ చేస్తే మనకి ABC ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఓకే, దీని కన్స్ట్రక్షన్ స్టెప్స్ వచ్చేసి వీడియోని పౌజ్ చేసేసుకొని ఈ స్టెప్స్ రాసేసుకొని ఒకసారి దీన్ని చూసుకుంటేనే దీన్ని డ్రా చేయండి, లేకుంటే మీరు డ్రా చేసుకున్నాకనే స్టెప్స్ రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ PQR ఇన్ విచ్ QR ఈజ్ ఈక్వల్ టు 8 cm. యాంగిల్ Q మనకు టెక్స్ట్ బుక్లో 60 degrees ఇచ్చిండు. 60 degrees ఇస్తే ఇది క్వశ్చన్ ఆన్సర్ రాదు, 30 degrees తీసుకోండి. ఓకే, అండ్ PQ మైనస్ PR ఈజ్ ఈక్వల్ టు 3.5 cm. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, QR సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగానే QR 8 cm తీసుకోండి. ఇక్కడ QR 8 cm డ్రా చేస్తున్నా. QR నేమ్ చేసుకోండి. ఇక్కడ యాంగిల్ Q 60 degrees. 60 degrees ప్లేస్లో మనం 30 అనుకున్నాం కదా, 30 తీసుకోండి. Q దగ్గర ఎంత తీసుకోవాలి, మనం 30 degrees తీసుకోవాలి. ఓకే, సో 30 degrees తీసుకొని ఒక రే డ్రా చేయండి. ఈ రేని X అనుకుందాం మనం. రైట్, సో QX ఒక రే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే PQ మైనస్ PR ఈజ్ ఈక్వల్ టు 3.5 cm. 3.5 cm తోని మనము కంపాస్తో తీసుకుందాం. 3.5 cm కంపాస్తో 3.5 cm కంపాస్తో తీసుకొని ఏం చేయాలి, మనం Q యాజ్ ఎ సెంటర్ యూ డ్రా ద వన్ ఆర్క్. రైట్,
సో దీన్ని మనం ఏమి PQR అనుకున్నాం కదా, దీన్ని S అనుకుందాం మనం, రైట్. సో ఎస్ని ఆర్ని జాయిన్ చేయండి. ఎస్ఆర్ జాయిన్ చేసిన తర్వాత మోర్ దాన్ హాఫ్ తీసుకొని ఎస్ఆర్ని బైసెక్షన్ చేద్దాం, సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగానే. సో మోర్ దాన్ హాఫ్ తీసుకొని నేను ఏం చేస్తాను ఇక్కడ, ఇగో ఇటొక ఆర్క్ ఇటొక ఆర్క్, మళ్ళీ ఎస్ సెంటర్, ఓకే. ఇగో ఈ ఆర్క్ని కట్ చేయండి. చేస్తే మనకు ఇగో ఈ పాయింట్ ఈ రెండింటిని జాయిన్ చేయండి. సో చేస్తే ఈ లైన్ ఎక్కడ కట్ అవుతుంది, మనకు QXని ఈ పాయింట్ దగ్గర కట్ అవుతుంది. దీన్ని మనం ఏమనుకుందాం, P అనుకుందాం. ఇప్పుడు PRని జాయిన్ చేద్దాం, రైట్. సో PQR ఈజ్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. అయితే ఇప్పుడు మనకు PQ మైనస్ PR వాల్యూ కదా, PQ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ PQ 7.5 ఉంది మనకు, ఓకే. 7.5 PQ. ఇక్కడ PR ఎంత ఉంది, 4 ఉంది, రైట్. మైనస్ 4 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్, ఓకే. సో ఇది మనకు రిక్వైర్డ్ ట్రయాంగిల్ PQR. దీని కన్స్ట్రక్షన్ స్టెప్స్ వచ్చేసి ఇవి, రైట్. ఇవి కన్స్ట్రక్షన్ స్టెప్స్. ఇక్కడ 60 డిగ్రీస్ ప్లేస్లో 31 రాసుకొని మిగతాదంతా సేమ్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3, కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ XYZ ఇన్ విచ్ యాంగిల్ Y ఈజ్ ఈక్వల్ టు 30 degrees, యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు 60 degrees and XY plus YZ plus ZX is equal to 10 centimeters. 10 centimeter లైన్ సెగ్మెంట్ తీసుకుందాం మనం, రైట్. సో ఈ 10 సెంటీమీటర్కి నేను నేమ్ తీసుకున్న AB. కరెక్ట్గా తీసుకోండి, ఇది కొంచెం అక్యురేట్ చేయాలంటేనే మనం పర్ఫెక్ట్ చేస్తేనే వస్తుంది, రైట్. AB 10 సెంటీమీటర్ తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండు యాంగిల్స్ ఇచ్చింది మనకు, 30 degrees 60 degrees. సో ఏ దగ్గర 30 degrees తీసుకోండి, B దగ్గర 60 degrees తీసుకోండి, ఓకే. సో ఏ దగ్గర నేను ఎంత తీసుకుంటున్నా అంటే, సో ఎట్ ఏ 30 degrees ఎగ్జాక్ట్గా తీసుకొని ఒక రే డ్రా చేయండి, రైట్. ఇది 30 degrees రే, రైట్. దీని తర్వాత B దగ్గర 60 degrees, B దగ్గర 60 degrees, ఓకే. సో ఈ 60 degreesని ఇక్కడ డ్రా చేయండి. సో ఇది AC అనుకుందాం, ఇది BD అనుకుందాం, రైట్. సో తర్వాత ఇది 60 degrees. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యాంగిల్ 30ని 60ని రెండింటిని మనం ఏం చేయాలి, ఫస్ట్ బైసెక్ట్ చేయాలి. బైసెక్షన్ అంటే మీకు తెలుసు, యాంగిల్ ఆఫ్ బైసెక్షన్ అంటే కొంచెం ఎంతో మీ ఇష్టం ఉన్నంత తీసుకోండి, 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ తీసుకొని B సెంటర్ ఒక ఆర్క్ డ్రా చేయండి, ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయండి. మళ్ళీ అదే రేడియస్తోని ఈ పాయింట్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయండి, రైట్. సో దాని తర్వాత ఇది కూడా అంతే, ఇది కూడా 30 degrees కదా, దీన్ని కూడా బైసెక్షన్ అంటే 15 degrees చేయాలి. నేను సేమ్ డైమెన్షన్ తీసుకున్నా, ప్రాబ్లం ఏం లేదు, ఎంతైనా తీసుకోవచ్చు మన ఇష్టం, రైట్. సో ఇప్పుడు ఈ పాయింట్ని కరెక్ట్గా రికగ్నైజ్ చేయండి, ఇక్కడ కూడా పాయింట్ని కరెక్ట్ రికగ్నైజ్ చేసి ఈ పాయింట్ని జాయిన్ చేయండి. తర్వాత ఈ పాయింట్ను ఇట్లా జాయిన్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ను మీరు ఏమనుకోండి, X అనుకోండి, రైట్. సో X అనుకుంటే ఇప్పుడు మనకు AX BY ఈ రెండు లైన్లను బైసెక్ట్ చేయాలి. రెండు లైన్లను బైసెక్ట్ చేయాలంటే మీరు మోర్ దాన్ హాఫ్ తీసుకొని ఆర్క్ డ్రా చేయాలి, తెలిసిందే కదా. ఇది మోర్ దాన్ హాఫ్ తీసుకొని ఇట్లా ఆర్క్ డ్రా చేయాలి మనం, ఓకే. సో ఆర్క్ డ్రా చేస్తే మనకు రెండు ఆర్క్స్ను జాయిన్ చేస్తే మనకు బైసెక్షన్ వస్తుంది, రైట్. సో ఈ బైసెక్టింగ్ పాయింట్ నేను ఇక్కడ ఏమనుకుంటాను, ఇది Z అనుకోండి, రైట్. సో అట్లనే AX బైసెక్షన్ చేయాలి. AX బైసెక్షన్ కూడా మోర్ దాన్ హాఫ్ తీసుకోండి, రైట్. ఇటొక ఆర్క్ డ్రా చేయండి. మళ్ళీ X పాయింట్ దగ్గర నుంచి ఇటొక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయాలి, రైట్.
ఇప్పుడు ఈ రెండు ఆర్క్స్ని మనం జాయిన్ చేయాలి. చేస్తే మనకి ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఇది వై పాయింట్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఎక్స్ని వైని జాయిన్ చేయాలి. ఇగో ఎక్స్ను జెడ్ని జాయిన్ చేయండి, అట్లనే ఈ వైజెడ్ని ఒకసారి చేయండి. ఇగో మనకు కావాల్సిన లైన్ XY YZ ZX, ఇది మనకు కావాల్సిన ట్రయాంగిల్. ఇప్పుడు ఈ మెజర్మెంట్ చేయండి, XY YZ ZX, ఈ మూడు మెజర్మెంట్స్ కలిపితే మనకి ఎంత రావాలి, 10 సెంటీమీటర్ రావాలి. వస్తే మీరు చేసిన డ్రాయింగ్ కరెక్ట్. ఇక దీనికి కావాల్సిన స్టెప్స్ ఇవి కన్స్ట్రక్షన్ స్టెప్స్. ఓకే, వీడియోని పాజ్ చేసేసుకోండి, కన్స్ట్రక్షన్ స్టెప్స్ రాసుకోండి. ఈజీ స్టెప్స్, ఈజీ కన్స్ట్రక్షన్. రైట్, ఇగో XYZ ఇది మనకు కావాల్సినటువంటి ట్రయాంగిల్. ఓకే, కన్స్ట్రక్ట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూజ్ బేస్ ఈజ్ 7.5 సెంటీమీటర్ అండ్ సమ్ ఆఫ్ ఇట్స్ హైపోటెనస్ అండ్ అదర్ సైడ్ ఈజ్ 15 సెంటీమీటర్స్. సో మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయమంటుండు. 77.5 సెంటీమీటర్ ఒక సైడ్ ఇచ్చిండు, ఇంకో రెండు సైడ్స్ రెండింటిని కలిపి 15 సెంటీమీటర్ అన్నాడు. అయితే ఒక యాంగిల్ కూడా ఇచ్చినట్టు, రైట్ యాంగిల్ అంటే ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉందని అర్థం. ఓకే, సో దీనికి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక లైన్ డ్రా చేయండి. ఎంత లైన్ అది, 7.5 సెంటీమీటర్స్. 7.5 సెంటీమీటర్ లైన్ సిగ్మెంట్, ఇది AB అనుకుందాం, 7.5 సెంటీమీటర్స్. అయితే ఈ B మనము ఒక రేని ఈ B దగ్గర మనం యాంగిల్ డ్రా చేద్దాం. ఎంత, 90 డిగ్రీస్ అన్నాడు కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి B దగ్గర 90 డిగ్రీస్ తీసుకొని ఇది ఎంత ఉండాలి, 15 సెంటీమీటర్స్ అన్నాడు. ఇది మనం కంపాస్తో చేయనీకి రాదు, ఇది 15 సెంటీమీటర్. ఇది స్కేల్తో తీసుకొని ఇది 15 సెంటీమీటర్, ఇక్కడ నుంచి ఇది మొత్తం స్కేల్ మొత్తం 15 సెంటీమీటరే. ఇక 15 సెంటీమీటర్ నేను డ్రా చేస్తాను ఇక్కడ వరకు. రైట్, ఇక ఇది యాక్చువల్గా ఇది ఎక్స్టెండ్ చేసి ఇక్కడ ఆర్క్ తీసుకోవాలి. మనం ఇట్లా ఆర్క్ తీసుకోవాలి కంపాస్తో. మన కంపాస్ సరిపోదు కాబట్టి నేను ఈ పాయింట్ని ఏమనుకుంటున్నాం, మనం D అనుకుందాం. ఈ రేని BX అనుకుందాం, BX రే, ఈ పాయింట్ D. సో ఈ పాయింట్ను ADని మనం జాయిన్ చేయాలి. ADని జాయిన్ చేసినాం చూడండి. ఓకే, సో ADని జాయిన్ చేసిన తర్వాత ఏం చేయాలి, AD లైన్ని మనం బైసెక్ట్ చేయాలి. బైసెక్స్ అంటే ఏంది, మోర్ దాన్ హాఫ్. సో మోర్ దాన్ హాఫ్ తీసుకొని ఇగో A నుంచి ఇక్కడికి ఒక ఆర్క్. రైట్, మళ్ళీ ఇంకో D పాయింట్ దగ్గర తీసుకొని దీనికి కూడా ఒక ఆర్క్ ఇట్లా చేసేస్తే మనకు ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేయండి. చేస్తే ఈ BD మీద ఇది ఎక్కడ టచ్ అవుతుంది, మనకు ఇక్కడ టచ్ అవుతుంది. ఈ పాయింట్ మనం A అనుకుందాం. అనుకొని ఏం చేయాలి, ఓకే ఇది A అనుకుందాం, ఇది C అనుకోండి. రైట్, ఇది B, ఇది C అన్నప్పుడు ఇది AC జాయిన్ చేయండి. ఓకే, సో ABC ఇది రైట్ యాంగిల్ 90 డిగ్రీస్. రైట్, ఇది 7.5. ఇప్పుడు ఈ రెండు మెజర్ చేస్తే మనకి ఎంత ఉండాలి, 15 ఉండాలి. సో ABC ఈజ్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది కన్స్ట్రక్షన్ స్టెప్స్ 4th క్వశ్చన్కి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. కన్స్ట్రక్ట్ ఏ సిగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆన్ ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 5 సెంటీమీటర్ కంటైనింగ్ ద ఫాలోయింగ్ యాంగిల్స్. ఈ యాంగిల్స్ మనము ఒక సర్కిల్లో చూపించాలి. ఓకే, ఇక్కడ ఒకటి వర్డ్ అన్నాడు, కార్డ్ అన్నాడు. కార్డ్ అంటే ఏంటంటే సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఏదైతే బైసెక్ట్ చేస్తుందో దాన్ని మనం కార్డ్ అంటాం. ఓకే, అది మనకు తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ మనం ఒక డ్రా చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, డ్రా ద 5 సెంటీమీటర్స్. సో ఒక 5 సెంటీమీటర్స్తోని మనం ఏం చేయాలి, ఇది ఒక లైన్ డ్రా చేద్దాం. లైన్ సిగ్మెంట్ 5 సెంటీమీటర్తో డ్రా చేసినాం. దీన్ని మనం ఏమనుకుందామంటే BC విత్ 5 సెంటీమీటర్స్ అనుకుందాం. రైట్, దీన్ని ఏం చేయాలంటే బైసెక్షన్ చేయాలి. BCని బైసెక్ట్ చేస్తే మోర్ దాన్ హాఫ్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్, మళ్ళీ B యాజ్ ఏ సెంటర్ యూ డ్రా 1 మోర్ ఆర్క్. రైట్, పర్పెండిక్యులర్ బైసెక్టర్.
ఇప్పుడు ఇవి రెండింటిని మనం జాయిన్ చేస్తే మనకేమొస్తుంది, సెంటర్ పాయింట్ వస్తుంది. దీన్ని ఓ అనుకుందాం, రైట్. సో ఇప్పుడు ఓ యాజ్ ఏ సెంటర్, ఓబి యాజ్ ఏ రేడియస్, ఓబి ఆర్ ఓసి రెండు సేమే కదా. సో దీంతో ఏం చేయాలి, మనం ఒక సర్కిల్ డ్రా చేయాలి. ఓబి ఆర్ ఓసి యాజ్ ఏ సెంటర్, యూ డ్రా ద వన్ ఆర్క్. సో ఈ ఆర్క్ డ్రా చేసినాక ఎక్కడన్నా ఒక పాయింట్ తీసుకోండి, ఇటు కానీ మీ ఇష్టం, దీని మీద ఎక్కడైనా తీసుకోండి. ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్కు ఏ అని పేరు పెట్టేసి ఏబి జాయిన్ చేయండి, ఏసి జాయిన్ చేయండి, రైట్. చేస్తే ఇగో ఈ యాంగిల్ 90 degrees ఉంటుంది పక్కా. మీరు ఎక్కడైనా వేసుకోండి, ఇక్కడ చేయండి, ఇక్కడ చేయండి, ఎక్కడ చేసినా. సో ఇక దీని మీనింగ్ ఏంటంటే సెమీ సర్కిల్ యొక్క యాంగిల్ ఎట్ ఎనీ పాయింట్ ఈజ్ 90 degrees. ఓకే. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. దీని కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఇవి. ఓకే, పౌజ్ చేసేసుకొని రాసేసుకోండి కన్స్ట్రక్షన్ స్టెప్స్. క్వశ్చన్ నెంబర్ 2 ఏముంది, 45 degrees ఉంది. 45 degrees దీనికి కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ 5 centimeter లైన్ ఒకటి డ్రా చేసుకుందాం, రైట్. సో ఈ లైన్కి మనము బీసీ అనే పేరు పెట్టుకుందాం. ఇది 5 centimeters లైన్ సిగ్మెంట్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 45 degrees తోనే ఒక రే డ్రా చేద్దాం. ఇక్కడ బి దగ్గర ఒక రే, సి దగ్గర ఒక రే. 45 degrees తీసుకోండి. ఇగో బి దగ్గర 45 degrees, రైట్. యూ డ్రా వన్ రే. ఓకే, దీనికి పేరు ఏం పెట్టుకుంటారు, బిఎక్స్ అని అనుకోండి, రైట్. అట్లనే సి దగ్గర ఒక 45 degrees, సి దగ్గర కూడా 45 degrees ఒక రే డ్రా చేయండి. సో దీనికి సివై అని ఒక పేరు పెట్టుకోండి. ఈ రెండు కలిసి ఈ పాయింట్ దగ్గర జాయిన్ అయినా దీన్ని ఓ అనుకుందాం. ఇప్పుడు ఏం చేయండి అంటే కంపాస్ తీసుకొని ఓ యాజ్ ఏ సెంటర్, ఓబి ఆర్ ఓసి యాజ్ ఏ రేడియస్, యూ డ్రా ద సర్కిల్. ఓబి ఓసి, ఓకే, ఒక సర్కిల్ డ్రా చేయాలి మనం, రైట్. ఇప్పుడు ఈ సర్కిల్ డ్రా చేసిన తర్వాత ఈ సర్కిల్లో ఇది కార్డు, బీసీ అనేది కార్డు. ఇది కార్డు కింద కారు ఆర్క్, ఇది పైన ఆర్క్. ఈ పైన ఆర్క్లో ఏదో ఒక పాయింట్ ఎక్కడైనా తీసుకోండి, మీరు ఇక్కడ మీ ఇష్టం ఉన్న దగ్గర తీసుకోండి. ఒక పాయింట్ తీసుకుంటుంది ఇక్కడ ఏ, ఈ పాయింట్ ఏంది ఏ. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏసీని జాయిన్ చేయాలి, ఇక్కడ ఏబిని జాయిన్ చేయాలి. చేస్తే ఈ యాంగిల్ ఎంత వస్తుంది అంటే 45 degrees వస్తుంది. ఇదే మనకు కావాల్సిన యాంగిల్. ఇది 45 degrees ఉందా లేదా మనం చెక్ చేసుకుందాం. ఓకే, ఉంది, ఎగ్జాక్ట్గా ఉంది, రైట్. 45 degrees ఉంది కదా, అయ్యో 45, రైట్. సో ఇది మనకు రిక్వైర్డ్ యాంగిల్ 45 degrees. నెక్స్ట్ది 120 degrees, థర్డ్ క్వశ్చన్. అయితే దీనికి కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఇది రాసుకోండి. ఇవి కన్స్ట్రక్షన్ స్టెప్స్, రైట్. ఈ సెకండ్ క్వశ్చన్కి కన్స్ట్రక్షన్ స్టెప్స్. ఓకే, థర్డ్ క్వశ్చన్కి 120 degrees. 120 degrees ఎట్లా చేయాలంటే సేమ్ బీసీ తీసుకోండి, 5 centimeter, బీసీ తీసుకోండి. ఇక్కడ బీసీ విత్ 5 centimeters. బి దగ్గర ఒక 30 degrees యాంగిల్ తీసుకోండి. బి దగ్గర ఒక 30 degrees తీసుకొని ఒక రే డ్రా చేయండి, రైట్. ఇది బిఎక్స్ అనుకుందాం. సి దగ్గర కూడా ఒక 30 degrees యాంగిల్ తీసుకోండి, రైట్. సో ఇది 30 degrees, ఇది కూడా 30 degrees. సో ఇంతకుముందు ఎంత తీసుకున్నాం మనం, 45 degrees తీసుకున్నాం. ఇది 45, ఇది కూడా 45 తీసుకున్నాం. ఇది రెండు సేమే ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకు, పాయింట్ ఓ వచ్చింది. ఓ యాజ్ ఏ సెంటర్, ఓబి ఆర్ ఓసి యాజ్ ఏ రేడియస్, యూ డ్రా ద సర్కిల్. సేమ్ ఇప్పుడు తీసుకున్నట్టే, ఓబి అండ్ ఓసి ఈజ్ ద రేడియస్, యూ డ్రా ద సర్కిల్. వచ్చేసిందా. సో ఇప్పుడు సర్కిల్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేసినాం, ఈ ఎబో ద లైన్ సిగ్మెంట్కి పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేయాలంటే బిలో ద లైన్ సిగ్మెంట్కి పాయింట్ తీసుకోండి. బిలో ద లైన్ సిగ్మెంట్ మీ ఇష్టం ఎక్కడైనా తీసుకోండి. ఒక దగ్గర నేను తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి, ఇంకో బీసీ, రైట్.
సారీ ఈ పాయింట్ ఏ అనుకుంటే ఏబి అండ్ ఏసి జాయిన్ చేయాలి. చేస్తే ఇప్పుడు ఇది మనకు 120 degrees ఉంటుంది. ఉంటుందా చూడండి. ఇంకా ఇక్కడ నుంచి రైట్, ఇక్కడ నుంచి 120 ఉందా, ఇదే కదా లైన్, ఇక 120 ఉంది కదా. సో 120 degrees పక్కా ఉంటుంది. ఈ యాంగిల్ ఎంత, 120 degrees రైట్. దీనికి ఏంటంటే ఇది ఎబో ద లైన్, ఇది ఇక్కడ బిలో ద లైన్ సెగ్మెంట్, అంతే. ఈ రెండు సేమ్ కన్స్ట్రక్షన్స్, సేమ్ స్టెప్స్. ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి, ఈ రెండు స్టెప్స్ రెండింటిని కంపేర్ చేయండి. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ సేమ్ ఉంటాయి. ఇక లాస్ట్ది ఒకటి. ఇక్కడ చూడండి, ఇక్కడ మేక్ ఏ పాయింట్ ఏ ఎబో ద కార్డ్ బీసీ అన్నాడు. ఇక్కడ మేక్ ఏ పాయింట్ ఏ అండర్ ద కార్డ్ బీసీ. ఓకే, సో ఇది రెండు, ఇది పౌజ్ చేసేసుకొని రాసుకోండి, మీకు ఇక్కడ ఈజీగా వస్తుంది. ఇది అండర్ ద అంటే ఇక్కడ రైట్, ఎబో ద అంటే ఈ లైన్కి పైన. ఓకే, ఇవి రెండు కన్స్ట్రక్షన్ స్టెప్స్ నీట్గా కాపీ చేసుకోండి, ఈ డ్రాయింగ్ని డ్రా చేసుకోండి. ఓకే, సో దీంతో ఈ ఎక్సర్సైజ్ ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.